వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థి నేత హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మిన్నటిన నిరసనలు. అమ్మ మీద ఒట్టేసి మరీ జీ పేదలకి మంచిది కాదని పేర్కొన్న ఖర్గే. ఫ్యాసిస్టు శక్తుల నుండి తమిళనాడును కాపాడుతామని డీఎంకే ప్రతిజ్ఞ. ఈ ఏడాది భారతీయులు నెట్లో ఎక్కువగా ఏం వెతికారో వెల్లడించిన గూగుల్. కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తూనే ఉన్నారని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫేర్. బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హదీ ఓ దుండగుడి కాల్పుల్లో కన్నుమూశారు. అత్యవసర చికిత్స నిమిత్తం సింగపూర్ తరలించిన ఫలితం లేకపోయింది. దీంతో దేశవ్యాప్తంగా హింసాత్మకంగా నిరసన చెలరేగాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఢాకాలోని కొన్ని పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హదీ మరణాన్ని దేశానికి తీరని లోటుగా పేర్కొంటూ రేపు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. హంతకులపై విచారణకు హామీ ఇచ్చింది. కాగా డిసెంబర్ 12న ముసుగు ధరించిన వ్యక్తులు హదీని కాల్చి చంపారు. ఆయన తలకు గాయమైంది. సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. అతని మరణ వార్తతో ఢాకాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను మోహరించారు. ఈ నిరసనలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న అశాంతిని, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. ప్రధాని షేక్ హసీనా విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత భారతదేశానికి పారిపోయాక ఆగస్టు 2024 నుండి బంగ్లాదేశ్ను నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పరిపాలిస్తోంది. ఆ దేశ జాతీయ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి. హదీ మరణం తర్వాత దేశాన్ని ఉద్దేశించి టెలివిజన్లో ప్రసంగించిన యూనస్ ఆయన మరణం దేశ రాజకీయ ప్రజాస్వామ్య రంగానికి పూడ్చలేని నష్టమని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపడుతుందని, బాధ్యులందరినీ దోషులుగా నిలబెడతామని యూనస్ అన్నారు. హింస దేశం విశ్వసనీయ ఎన్నికల వైపు వెళ్లే మార్గాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ సమయమానం పాటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. హదీ గౌరవార్థం తాత్కాలిక ప్రభుత్వం రేపు సంతాప దినంగా ప్రకటించింది. జాతీయ జెండాలను అవనతం చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించాలని సూచించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వెల్లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి విసిరేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు నిరసన తెలిపాయి. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న పెద్ద బ్యానర్తో గాంధీ విగ్రహం నుంచి మకరద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందని ఎంపీ కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు. జీ బిల్లును పార్లమెంటు స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానించడమే కాకుండా గ్రామాల్లో సామాజిక ఆర్థిక పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పని హక్కును కూడా అణచివేసిందని మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరక్షత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఎక్స్లో పోస్ట్ చేశారు. అర్హులైన గ్రామీణ కుటుంబాలకు 100 రోజుల పాటు హామీతో కూడిన జీవనోపాధిని అందించడానికి ఉద్దేశించిన యూపీఏ హయాంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తే బీజేపీ నేతలను ప్రజలు రోడ్లపై తిరగనివ్వరని ఖర్గే కేంద్రాన్ని హెచ్చరించారు. మేము వీధుల్లోకి వస్తాము, మేము బుల్లెట్లను కూడా ఎదుర్కొంటాము, కానీ ఈ చట్టానికి మేము ఎప్పటికీ మద్దతు ఇవ్వమని ఖర్గే అన్నారు. మా అమ్మ మీద ఒట్టు, ఈ చట్టం పేదలకు మంచిది కాదు, మీరు పేదలను నిర్మూలించాలని చూస్తున్నారు అని భావోద్వేగానికి లోనైన ఖర్గే అన్నారు. కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోవడం లేదా కనీసం పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపడం మంచిదని ఆయన అన్నారు. నేరేగా పథకాన్ని దాని పాత రూపంలోనే కొనసాగించి బలోపేతం చేయాలని, లేకపోతే పేదలందరూ నాశనమైపోతారని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు వల్ల గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని చెప్పే అనేక ప్రభుత్వ పత్రాలను ఖర్గే ఉదాహరించారు. తమిళనాడులో ఒకనాటి రాజకీయ సాంఘిక దురాచారాలపై పోరాడుతూ ఆ ఉద్యమాల నుంచి ఊపిరి పోసుకున్న పార్టీగా డీఎంకే ప్రసిద్ధికెక్కింది. 7 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో తమిళుల ఆదరాభిమానాలను పొందింది. ఈ క్రమంలో 2026 ఎన్నికల ముందు మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఫ్యాసిస్టు శక్తుల నుండి తమిళనాడును కాపాడుతామని డీఎంకే ప్రతిజ్ఞ చేసింది. ఇటీవల ఆ పార్టీ నేత చేసిన ఓ ప్రసంగం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. పేరు వెల్లడించని ఒక వక్త డీఎంకే పార్టీ ఫ్యాసిస్టు శక్తుల నుండి తమిళనాడును కాపాడుతుందని ఓ సమావేశంలో పేర్కొన్నారు.
మైనార్టీలతో పార్టీకి ఉన్న చెక్కు చెదరని సైద్ధాంతిక సంబంధాన్ని ఆ వక్త నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు క్రిస్మస్ వేడుకలు రాబోయే 2026 ఎన్నికల నేపథ్యంలో చేసినట్లు తెలుస్తుంది. మైనార్టీలపై ఎలాంటి ఆకృత్యాలు జరిగినా ద్రావిడ ప్రభుత్వం లౌకికవాదాన్ని కాపాడుతుందని ఆ వక్త హామీ ఇచ్చారు. కాగా 6 నెలలకు ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాచుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారిక డిఎంఏను ఎలాగైనా గద్దె దించి సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవడానికి విపక్షాలు పావులు కదుపుతున్నాయి. అయితే కరూరు తొక్కిసలాట తర్వాత అక్కడ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే వ్యతిరేక ఓటును సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ వ్యూహాత్మకంగా కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతుంది. విజయ్ టీవీకే పార్టీ సైతం డీఎంకేను ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తూ అధికారిక పార్టీపై నేరుగా విమర్శలు చేస్తుంది. అయితే డీఎంకే రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఏడాది భారతీయులు నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాను గూగుల్ తాజాగా విడుదల చేసింది. టాప్ ట్రెండింగ్ లేవో వెల్లడించింది. మొత్తం టాప్ 10 సెర్చ్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి స్థానంలో నిలిచి భారత్లో క్రికెట్కున్న అభిమానాన్ని మరోసారి ఈ నివేదిక నిరూపించింది. తర్వాత గూగుల్ జెమినీ 2వ స్థానంలో, ఆసియా కప్ 3వ స్థానంలో నిలిచింది. ఇక గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రంగా సయారా నిలిచింది. బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సయారా గురించి ప్రజలు ఎక్కువగా ఆరా తీసినట్లు గూగుల్ తెలిపింది. ఈ చిత్రం టైటిల్ ట్రాక్ కూడా నెంబర్ 1 పాటగా మారింది. ప్రజలు దానిగా గుర్తింపుకు అనుగుణంగా హమ్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా సెర్చ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం పెరిగిన వేళ జెమినీ, గ్రోక్, చాట్ జీపీటీల పేర్లను భారతీయులు తరచుగా వెతికారని గూగుల్ తెలిపింది. జిబ్లీ ఫోటోలు, నానో బనానాతో రూపొందించిన ఏఐ చిత్రాలు సోషల్ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించాయని గూగుల్ తెలిపింది. ఈ ఏడాది భారతీయ ద్వీపకల్పంలో పెద్ద భూకంపాలు సంభవించినందున భారతీయులు భూకంపాల గురించి ఎక్కువగా వెతికారు. అంతేకాదు దేశంలో గాలి నాణ్యతపై భారతీయులు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలలో గాలి నాణ్యత ఎంత ఉంది అన్న సరికొత్త ట్రెండ్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. రాజకీయ వాతావరణం నిరంతరం మారుతున్నందున ఇది ప్రతి ఒక్కరిని కొన్ని విషయాల గురించి ప్రశ్నించేలా చేసింది. వాటిలో వక్ఫ్ బిల్లు, మాక్ డ్రిల్, కాల్పుల విరమణ, భారతదేశం, పాకిస్తాన్ వార్తలున్నాయి. సరదాగా చెప్పాలంటే పూకి అనే పదం కూడా ఈ ఏడాదిలో గూగుల్లో ఎక్కువగా వెతికిన పదాల్లో ఒకటిగా నిలిచింది. సామాజిక మాధ్యమాల్లో వినిపించిన ఈ పదం అర్థం ఏమిటని చాలామంది సెర్చ్ చేశారు. అలాగే 6, 7 అనే రహస్య పదబంధం ఆ 2 సంఖ్యలలో ఏది ప్రస్తావించినా మాటల్లో భాగంగా చెప్పిన ప్రతి చిన్నపిల్లల నోటి నుండి వెలువడినట్లు అనిపించింది. సోషల్ మీడియాలో దీని వాడకంతో ప్రజాదరణ డిక్షనరీ కామ్ దీనిని 2025 సంవత్సరపు పదంగా ప్రకటించింది. ఇక మేడే అనే పదానికి సంబంధించిన అర్థం కూడా టాప్ సెర్చ్లలో ఉంది. విమానయానంకు, సముద్ర ప్రయాణాలకు సంబంధించిన వార్తల్లో ఈ పదం ఉపయోగించడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ సంవత్సరం ప్రజలను ఆకర్షించే ఒక విషయం లబుబు బొమ్మలపై ఈ ఆకస్మిక వ్యామోహం ఎలా ప్రారంభమైందో నిర్ధారించడం సులభం కానప్పటికీ వైరల్ అయ్యే చాలా విషయాల మాదిరిగానే ప్రతి ఒక్కరూ వాటిలో ఒకటి కావాలని కోరుకున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ అనుసరించాలనుకున్న ఏఐ ట్రెండులలో ఏఐ గిబ్లీ ఆర్ట్ ఒకటి. ఇప్పుడు ఈ ట్రెండును చాలామంది ఉత్సాహంగా ఆస్వాదించినప్పటికీ దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 66% గ్రామ పంచాయతీలను గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరిగిన 12,702 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు 7,527 చోట్ల విజయం సాధించగా పార్టీ రెబల్ అభ్యర్థులు 808 గ్రామాలను కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. అది పట్టణమైన, గ్రామీణమైన గత 2 ఏళ్లుగా జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికలలో ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అని ముఖ్యమంత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుచుకున్న గ్రామ పంచాయతీల మొత్తం సంఖ్య 8,335కు చేరిందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుగా ఎన్నికల్లో పోటీ చేశాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఆ 2 పార్టీలు 4,221 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నాయని, ఇది మొత్తం గ్రామ పంచాయతీలలో 33% అని ఆయన అన్నారు. 2 ఏళ్ల క్రితం 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరిగిన 2 అసెంబ్లీ ఉప ఎన్నికల విజయాలను గుర్తు చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలతో సహా ప్రజలు పార్టీని నిలకడగా ఆదరించారని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ విజయాన్ని తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని సీఎం అన్నారు. స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించిన చట్టపరమైన అడ్డంకుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 17న జెడ్పీటీసీ సభ్యులతో సహా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కేవలం గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో జరిగిన ఎన్నికలలో మొత్తం 85.30% ఓటింగ్ నమోదైందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అంతకుముందు రోజు తెలిపింది. పార్టీ రహిత ప్రతిపాదికన జరిగిన ఈ ఎన్నికలు సుమారు 12,700 సర్పంచులు, 1,00,000కు పైగా వార్డు సభ్యులను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ వినియోగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కలేదు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక లేఖ రాయాలని నేను కోరుతున్నాను.
కృష్ణా గోదావరి జలాల విషయంలో ఎవరు అన్యాయం చేశారనే దానిపై ఎప్పుడైనా ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ పుస్తక ప్రదర్శన నేటి నుంచి ఈ నెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు పుస్తకాల షాపులు తెరిచి ఉంటాయి. ఈ ఏడాది ప్రదర్శనను పుస్తకాల స్ఫూర్తిని చాటి చెప్పేలా, పిల్లల కోసం పండుగ వాతావరణాన్ని సృష్టించేలా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్ ఫెయిర్లో మొత్తం 365 స్టాల్లో పఠనం ప్రాముఖ్యతను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పుస్తకాల కొనుగోలు, అమ్మలకు అతీతంగా ఈ ప్రదర్శన ఉంటుందని, సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేసి పఠనాన్ని ఒక సాంస్కృతిక ఆచారంగా ప్రోత్సహించడానికి ప్రత్యేక సమావేశాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు కూడా ఈ 11 రోజుల పాటు చోటు చేసుకోనున్నాయి. జాతీయ అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. కాగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 38వ బుక్ ఫెయిర్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు వంటి ప్రముఖులు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే సాహిత్యం, సంస్కృతికి గణనీయమైనటువంటి సేవ చేసిన ప్రముఖుల పేర్లను పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి, వేదికలకు సొసైటీ పెట్టింది. మొత్తం ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టారు. ప్రధాన వేదికకు సృజనాత్మకత కళాకారిణి అనిశెట్టి రజిత పేరు పెట్టగా, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్గౌడ్ పేరు పెట్టారు. రచయితల వేదికకు ప్రొఫెసర్ ఎస్వి రామారావు పేరు, మీడియా పాయింట్కు ఇటీవల మరణించిన జర్నలిస్టు స్వేచ్ఛ పేరు పెట్టారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.